హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ముగ్గు సంక్రాంతి పండుగ రోజు వేశానండి. టైం అయితే 12:30 అవుతుంది నైట్. ఆ టైంలో ముగ్గు వేస్తున్నాను చూడండి. మార్నింగ్ లేవగానే లేట్ అయిపోతుందని అందుకనే నైటే ముగ్గు వేసి పెడుతున్నాను. అయినా కూడా ముగ్గు అంటే ఏ టైంలో అయినా వేస్తాం కదండి. ఆడవాళ్ళకు ముగ్గులు పిచ్చి కదా. అది అందులో రంగుల ముగ్గులు అంటే ఇంకా ఇష్టం. మామూలు ముగ్గు వేయడానికే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా రంగులు వేయాలంటే ఇంకా చెప్పక్కర్లేదు కదండి ఆడవాళ్ళకి. అందుకనే నేను నైట్ అయినా వేసేస్తున్నాను ముగ్గు. అయినా నైట్ ముగ్గు వేసుకోవడం వల్ల మార్నింగ్ లేవగానే కొంచెం పనులు తొందరగా అయిపోతాయండి. ఇంకోటేంటంటే ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు ముగ్గు వేశారంటే మనకు మనసుంటుందా? ఎప్పుడెప్పుడు వేసేద్దామా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే మా ఎదురింటి వాళ్ళు వేయగానే నేను వేసేసానండి. లేదంటే మార్నింగ్ వేద్దామనుకున్నాము. వాళ్ళు వేయగానే మనం కూడా వేసేద్దామని అప్పుడుగానే వేసేసామండి. చాలా బాగా వచ్చింది ముగ్గైతే. మకర సంక్రాంతి రోజు నేను వేసిన ముగ్గు ఇక్కడ అండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా బాగా కుదిరింది ముగ్గు. ఫైనల్లీ నా ముగ్గు ఎలా ఉందో మీరే చెప్పాలి చూసి. ఓకే ఫ్రెండ్స్, చూడండి కలర్స్ అయితే బాగున్నాయి కదా. బాగా సెట్ చేశాను కదా. ముగ్గు అయితే చాలా చాలా బాగుంది. ఫైనల్లీ నా ముగ్గు ఇలా వచ్చింది చూడండి. చాలా బాగుంది కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ముగ్గు చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నా ముగ్గు ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నా ముగ్గు ఇలా ఉంది. ముగ్గు అయితే వేసేసాను. తర్వాత సైడ్ డిజైన్స్ కూడా వేసేసాను సైడ్గా. తర్వాత ఇక్కడేమో సంక్రాంతి శుభాకాంక్షలను కూడా రాసేసాను. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నా ముగ్గు ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ఈ ముగ్గు అయితే మకర సంక్రాంతి పండుగ రోజు వేసిన ముగ్గు అండి. ఇది చాలా చాలా బాగా వచ్చింది. చాలా బాగుందండి. ఓకే, ఫైనల్లీ నా ముగ్గు అయితే కంప్లీటెడ్. ఓకే ఫ్రెండ్స్, ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మార్నింగ్ లేవగానే ఇంకా వంటల పని స్టార్ట్ అండి. ఇదిగో ఓలిగలు అయితే చేస్తున్నాము. నేను, మా అత్తమ్మ, మా పిన్ని కలిసి ఇలా ఓలిగలు అయితే చేస్తున్నాము. మా ఆయన అయితే వీడియో తీస్తూ ఉన్నాడండి మేము ఓలిగలు చేస్తూ ఉంటే. ఓలిగలు అయితే చాలా బాగా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఏమంటే పూర్ణం కొంచెం జోరుగా అయిపోయింది. అందువల్ల పెద్దగా చేయలేకపోయాం. చిన్న చిన్న ఓలిగలు అయితే చేసేసుకున్నామండి. చాలా బాగున్నాయి. ఓకే, ఇది గ్రైండర్కు వేయడం వల్ల, అదే శనగపప్పులు ఎక్కువగా ఉడకడం వల్ల పూర్ణం అయితే కొంచెం జోరుగా అయిపోయిందండి. ఫైనల్లీ తినడము అన్నీ అయిపోయిన తర్వాత ఇలా రెడీ అయిపోయామండి. ఓకే, మా ఆయన అయితే చీరకుచ్చు అలా సర్దుతున్నాడండి. ఓకే, ఇలా రెడీ అయిపోయాము అందరము. ఒక ఫోటో తీసుకోవాలి గుర్తుండిపోతుంది అనేసి ఫ్యామిలీ మొత్తం రెడీ అయిపోయామండి. మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇలా రెడీ అయిపోయాము. మా వాళ్ళైతే మొత్తం పంచెలు కట్టేశారండి. ఏకంగా మా ఆయన,
మా చిన్ను, మా మామయ్య, మా బాబాయ్, కేతన్, నిషు, గోపి అందరూ పంచెలు కట్టేశారు. చాలా చాలా బాగుందండి. చాలా బాగా వచ్చింది. ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, మరి మా ఫొటోస్ ఎలా ఉన్నాయి, నేను వేసిన ముగ్గు ఎలా ఉంది, మా వాళ్ళు కట్టిన పంచెలు ఎలా ఉన్నాయి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.